సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఎన్టీ రామారావు గారితో మీకు ఇప్పుడు ఆ సినిమా ద్వారా జరిగింది, మళ్ళీ రామారావుతో మీకు సర్దుకుందండి తర్వాత రోజుల్లో? అంతేనా, అలాగ మళ్ళీ ఇంకెక్కడ కలయిక కానీ? అప్పుడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనుకుంటా సినిమా చేశాడు, ఆయన ఓన్గా తీశారు రామారావే. అవును, అదే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదని ఆయన బాడీ వీడు ఎందుకని ఓన్గా తీశారు. ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు. చెప్పి వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా ఆయన వచ్చారంటే వంది మహాతులు వస్తారు కదా. అవును కదా. 25 మంది పక్కన మంచి ఆజానుబాహు, పచ్చని డ్రెస్సు, సన్యాసిని వచ్చేకు పోగు, కిర్రి కిర్రి కిర్రమంటూ చెప్పులు వేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రితం రోజు ఏంటంటే మద్రాసులో ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లాంటిది ఏదో పెద్ద మీటింగ్ జరిగింది. దానికి హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళారు, ప్రొడ్యూసర్లు అందరూ. ఓకే, సరే అందరూ ఇటు ఓళ్ళు ఉన్నారు, ఆయన అట్ట వస్తున్నారు, రామారావు వస్తున్నారు, ప్రతి ఒడు అటే చూస్తున్నారు. అట్లా నాకు ఎందుకు వచ్చిందో ఐడియా, కావాలన్నా సూట్ కేసు అక్కడ పెట్టి మన విజయ్ చందర్ లేడు, అవును అతనున్నాడు నా ముందు, మరి అతను గుర్తుందో లేదో, సూట్ కేసు అక్కడ పెట్టి ఒక్క నిమిషం సూట్ కేసు చూస్తుండ అన్న. ఏంటంటే బాత్రూమ్ అన్నాడు, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాను. వెళ్ళి రామారావుకి నమస్కారం సార్ అన్నాను. అంటే అందరూ అట్టు చూస్తున్నారు, అయిపోయాడు ఎండి కొడుకు చంపేస్తాడు ఆయన. ఆయన కావాలన్నా ముందు అని గుర్తుపట్టాం బ్రదర్, విన్నాను మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అని విన్నాను. చూసారా, కీప్ గుడ్ హెల్త్, చూసారా హెల్త్ బాగుండటం వల్ల ఇది భగవంతుడు ఇచ్చేది, మే గాడ్ బ్లెస్ యూ అని బలం తట్టాడు. టక్కుని కాళ్ళదండం పెట్టేశాను, వేసి వచ్చేసాను. వీళ్ళందరూ వేసినప్పుడు నన్ను అడిగిన వాళ్ళందరిలో చాలామందిని వేస్తున్నప్పుడు షూటింగ్ చూసి అబ్బా ఏం చేస్తున్నాడు రా అన్న వాళ్ళే. ఏం బుద్ధి ఉందా లేదు నీకు, సాచోడు పీస్తే ఏమయ్యేవాడు, ఆయన మహానుభావుడు ఊరుకున్నాడు, ఆయన పర్సనల్ పీకే అంటున్నాడు, చెంప బయలుపోయి మొహం చచ్చేవాడు అనట మొదలెట్టారు. సరే విని విని 5 నిమిషాలు ఆగి, మీలాంటి దిక్కుమాలిన ముండాడుగులతో రోజు తినే దిట్లు ఓ దెబ్బ కొట్టాడు అనుకోండి, అకౌంట్ క్లోజ్ అయిపోతారా, అంతే కదా. అంతే, వన్స్ ఫర్ ఆల్ అకౌంట్ సెటిల్ అయిపోద్ది, ఎవడు మాట్లాడ్డా అని అంటే అందరూ ఓర్ని గుండె దేరింతారు అని అందరు నన్ను తిట్టారు. తిట్టంటే నా మెచ్చుకోవడం అదేలేండి, ముండేవాడు కానీ అదే అదొక ఇన్సిడెంట్. తర్వాత మీరు ఇప్పుడు ఈ మండలాధీశుడు అవన్నీ అయిన తర్వాత మీకు ఒక మెయిన్ స్లాట్ అంటే అంతవరకు మీరు బాగా బిజీగా ఉన్న ప్రతిఘటన తర్వాత మీకు వచ్చిన పేరు? ఆ టైంలో మన మోహన్ బాబు గారు ఒక సినిమా తీశారు రామారావుని పెట్టి, మేజర్ చంద్రకాంత్. దాంట్లో 3 రోజులు డేట్ అని చెప్పి 2500 చెక్ కూడా పంపించాడు మోహన్ బాబు గారు. అమ్మయ్య అనుకున్న మహానుభావుడితో వేషం దొరికిందిలే అని. అది పరుచూరు గోపాలకృష్ణ నేను వేయాలని చెప్పి లేకుండా ఆయన వేసాడు. సో అలా మిస్ అయిపోయింది రామారావు. మిస్ అయిపోయింది, ఆయనతో ఒక్కడితేనే చేయలే నేను ఇండస్ట్రీలో. ఆయనతో నంది అవార్డు తీసుకున్నాను, అన్నీ తీయించుకున్నాను, ఆయన ఇచ్చారు, నేను కానీ యాక్ట్ చేయలేను. ఓకే, కానీ మీరు రామారావు గారి తాలూకా సినిమా ప్రయాణం, ఆయన పాత్రలు కానీ లేకపోతే ఆయన రాజకీయ ప్రస్థానం కానీ టోటల్గా జీవితం మీకు చూస్తే మీరు ఒక సీనియర్ నటుడుగా, సరే ఎంతో కొంత మీకు పొలిటికల్ సాంగత్యం మీకు కూడా ఉంది కాబట్టి ఆయన మీద మీకు ఏమనిపిస్తుంది సార్, ఆయన గురించి మీరు తలుచుకున్నప్పుడు? ఒకటే మాట అండి, కారణ జన్ముడు అంతే. మళ్ళా ఇంకో రామారావు పుడితే తప్ప ఎన్టీ రామారావు లేడు, అంతకంటే పెద్ద మాట లేదు ఇక ఆయన గురించి. అవునండి, అవును. ఒక ఘంటసాల వెంకటేశ్వర గారు, ఒక ఎన్టీ రామారావు గారు, వాళ్ళంతా కారణ జన్ములు. అవునండి, ఒకసారి పుడతారు. ఇంకే మళ్ళా ఘంటసాలేడి, అవును, రామారావు ఏడి. అది ఆ మాట అంటే మరి వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళకి కోపం రావచ్చేమో రామారావు, ఆయనక్కడ మహానుభావుడు, వాళ్ళే చెప్తారు కదా నాన్నగారు. అవును, బాలకృష్ణ గారు ఎప్పుడు ఆయన నోట్లో ఎప్పుడు నాన్నగారి పేరే ఉంటుంది. తర్వాత డైలాగులు కూర్చుంటే ఆయన డైలాగులు చెప్తుంటారు. అవును,
కాబట్టి ఆయన ఇది అంటే కారణజన్మలు ఎందుకంటున్నానంటే ఒక్క వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కడివడి పాలల్లో విరిగిపోవాలంటే ఒక్క ఉప్పు కడికి చాలన్నట్టుగా ఇంతమంది కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే మహానుభావుడు ఒక్కడు నిలబడి 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టి పట్టుదల బట్టి దేశమంతా తిరిగి ప్రపంచ ఖ్యాతి గంచాడు ఆ ఒక్క ఎలక్షన్తో. ఒక్కడు మర్చిపోయాడు. తర్వాత పక్కన చేరిన భజన సమాధానం పక్కన పెట్టింది. అవునండి. ఒకే ఒక్కడు ఆయన లేకపోతే ఏముంది? ఏం లేదు, సినిమావే లేదు, తెలుగుదేశం అన్నదే లేదు. లేదు అసలు ఆ పార్టీ లేదు. ఆయన కదా పెట్టాడు. పైగా పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం అని అనుభవుడు కారణజన్ముడు అంతే. ఇక అదేలేండి, ఇంకో రెండో పదం లేదు. మీకు సినిమా ఇండస్ట్రీలో బాగా చేయూతనిచ్చి అంటే మీ కెరీర్ స్టెబిలైజ్ అవడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అంతా మీ స్వయం కృషి మీ అదృష్టం మీద నడిచిందండి? ఇంచుమించు నాకు నా వాళ్ళు ఎవరు లేరండి అసలు. నాకు తెలిసిన డైరెక్టర్లు కానీ చుట్టంగా ఎవడు అసలు ఎవరు లేరు అసలు. అది అంతే. ఎందుకు జరిగింది అందరికీ రాదు. ఏదో ఉంది భగవంతుడు ఇచ్చిన దయ అంతే. ఆయన ప్రాప్తం ఆయన ఇచ్చింది తప్ప నేను గొప్ప అనుకుంటే నాశనం అయిపోతా. అదేలేండి. అలా అయితే ఇప్పుడు మరి మీరు అలాగ మీ అదృష్టవశాత్తు లేకపోతే మీ ప్రతిభ మీ కెరీర్ మీరు అలాగ నడిచింది, ఎవరు సపోర్ట్ లేకపోయినా ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు సవ్యంగా వినియోగించుకున్నానని అనుకుంటారండి ఎప్పుడైనా, లేకపోతే దాంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయా? అంటే ఏదన్నా 2 డేకులు ఎక్కువ తింటాం ఇలాంటివి తప్ప రెండో గొడవ లేదండి అసలు నాకు. యథార్థంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా, ఈ గెటప్లు ఉన్నటువంటి ఫోటోలు మామూలు ఫోటోలు బోళ్ళు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏంటంటే ఈ చెక్కల మీద ఉండేవి 100 days ఇవన్నీ. అవును, కొంచెం చెదబట్టి పాడైపోయాడు. సరే మీకు తెలుసు కదా నాకు మా అబ్బాయి పోవటం. అవునండి. వాడు ఇవన్నీ కాస్త బాగున్న వాటి అన్నిటి ఫోటోలు తీసి ఇది చేయించి పెట్టాడు. అవునండి. 14 ఏళ్ళు ఇది పెట్టి 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు అలా ఉంది. అదేలేండి. అంటే లోటుపాట్లు మీరు ఏం ఫీల్ అవ్వట్లేదు? వెనకాతలకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నేను ఆ పొరపాటు చేశాను. పొరపాటు అంటే నాకు పనే ఉందండి. ఇప్పుడు నాకు అంటే గొప్ప చెప్పడం కాదు. ఇప్పుడు నా పక్కన కనీసం ఒక 50 మంది ఉన్న లేడీస్ వేసుంటారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళతో మాట్లాడటం అంటే షూటింగ్లో తప్ప అట్లాంటి గొడవలు నాకు అసలు ఆ గొడవలే లేవు. నేను నాటకాల దగ్గర నుంచి కూడా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది నాకు మా అన్నయ్య నేర్పినటువంటి విద్య. నా ఫస్ట్ గురువు మా అన్నయ్యే. రే తోటి కళాకారుడు ఎవరైనా సరే నిత్య చేసేవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కెరియర్ పాడైపోద్ది అనేవారు. ఊరికే మాట్లాడటానికి ఏమైనా జోకులు మీకు తెలియదు. అదే నేను ఎక్కడ కూర్చున్నా 10 మంది చేస్తారు. మీరు నిజంగా అలాగే ఉన్నారండి శ్రీరామచంద్రుడిలాగా? శ్రీరామచంద్ర సినిమాకి సంబంధించినంత వరకు అలాగే ఉన్నానండి. అవునా? మీరు నమ్మండి నమ్మకపోండి. కాన్ఫిడెన్స్ ప్రామిస్ చేస్తా. అంతేనా? ఎవరినైనా అడగండి. కాదే నేను అంటుంది ఎవరినైనా అడిగే ఒక పాపులర్ స్టార్గా. అవును. అంటే మామూలు ఊరికి ఎలా డబ్బకి ఏదో జూనియర్ ఆర్టిస్టులు ఆడలు కాదు, ఏదో 1-2 సినిమాలు చేయటం అది కాదు. నా పక్కన యాక్ట్ చేసినటువంటి ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా, లేడీ ఆర్టిస్టులు. అవును. అది కాన్ఫిడెన్స్ చెప్పగలను. అంతేనా?